ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయడం, దశాబ్దాలుగా వృత్తిని నమ్ముకొని జీవనం గడుపుతున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పంజరవల పేరుతో కేజ్ కల్చర్ విధానంతో చేపల పెంపకానికి 2 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. కేజ్ కల్చర్ చేపల సాగు సక్సెస్ఫుల్గా సాగుతోంది. కడప జిల్లాలో చేపట్టిన కేజ్ కల్చర్ విధానంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. సాధారణంగా నదులు, చెరువులు, రిజర్వాయర్లలో పెద్ద సంఖ్యలో చేపల ఉత్పత్తి జరుగుతున్నా వాటన్నింటినీ మత్స్యకారులు పట్టుకోలేకపోతున్నారు. దీంతో మత్స్యకారులు అనుకున్న స్థాయిలో ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏపీ ప్రభుత్వం వినూత్న రీతిలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మత్స్యకారుడి ఆదాయం పెంపే లక్ష్యంగా కేజ్ కల్చర్ పేరుతో పంజరవల విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా నదులు, ప్రాజెక్టులు, చెరువులు, ఇతర జలవనరుల్లో వదిలిన చేపలు పెరిగి పెద్దయ్యాక పూర్తి స్థాయిలో మత్స్యకారులు పట్టుకునేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కేజ్ కల్చర్ విధానం అమలుకు కడప జిల్లాలో అన్నమయ్య జలాశయాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. 1 యూనిట్ ఏర్పాటుకు సుమారు 44 లక్షల రూపాయలను విడుదల చేసింది. ఒక్కో యూనిట్లో 4 చొప్పున పంజరాలను ఏర్పాటు చేసి తొలుత తిలాపియా చేపల పెంపకాన్ని ప్రారంభించారు. అయితే వీటి సాగుకు ఎక్కువ వ్యయం అవుతుండటంతో ప్రస్తుతం సాధారణ రకం చేప పిల్లల్ని పెంచి కొంత పరిమాణం మేరకు పెరగగానే బయటికి తీసి ఇతర జలాశయాలకు తరలిస్తున్నారు. ఈ విధానంలో చేపపిల్లల పెంపకం ద్వారా ఒక్కో విడతలో 5 టన్నుల వరకు దిగుబడి లభిస్తుందని అధికారుల అంచనా. ఈ పంజరవల విధానం ముందుగా జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్లో అమలవుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడింది. ఇక్కడ అమలవుతున్న ఈ విధానాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయాన్ని ఎంపిక చేసింది. మా ఊరు అన్నమయ్య ప్రాజెక్టు ఇక్కడ చేపలు పడతాము డ్యాంలో. ఈ తొట్లు కట్టి తొట్టులో చేపలు వదిలి సాగి ఈ డ్యాంలోనే వదులుతారు. గంగాధర్ నా పేరు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇట్లా? 2 ఏళ్ళ దాకా అవుతుంది. దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం. ఎట్లా? చేపలు దీంట్లో వదులుతున్నారు కదా, పడతా ఉంటాయి వలలకాయ. జలాశయంలో నిల్వ ఉన్న నీటి వలల్లోనే చేపల పెంపకం అంటే ఫారాల్లో కోళ్ల పెంపకం మాదిరిగా చేపట్టడమే ఈ విధానం. సుమారు 15 అడుగుల లోతు నీటిలో చతురస్రాకార వలలను ఏర్పాటు చేస్తారు. అవి నీటిలో మునిగిపోకుండా ప్లాస్టిక్ బ్యాటరీలకు అమర్చారు. ఒకే చోట నిలిచి ఉండేలా వాటికి బరువైన దిమ్మెలను వేలాడదీస్తారు. దీంతో ఏర్పాటు చేసిన స్థలంలోనే నిలిచి ఉంటాయి. 1 యూనిట్లో 10 అరలు ఉంటాయి. 10 మంది మత్స్యకారులకు 1 యూనిట్ నిర్వహణకు అప్పగించారు. స్పిరిట్ దగ్గర అక్కడ విస్ దగ్గర పిల్లలు వదులుతాము. పిల్లలు వేస్తారు కాబట్టి అక్కడ మేత వేస్తాం సార్. అక్కడ 3 లక్షలు వదిలినాము సార్. అక్కడ ఎన్ని రోజులు సాగుతారు అట్లా? 3 నెలలు సార్. కేజ్ కల్చర్లో చేపలు పెంచడంతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు మత్స్యకారులు. ప్రభుత్వ సాయంతో మళ్లీ కులవృత్తి చేసుకునేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు మత్స్యకారులు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు.